Praise the Lord. Thank you so much, and let's turn our Bibles to Matthew 25th chapter. Matthew 25th chapter లో 31st నుంచి చదువుదాము. I want to read everything till 44 గాని, but we could not make it. When the Son of Man shall come in his glory, and all the holy angels with him, then shall he sit upon the throne of his glory. 32. And he shall set the sheep on his right hand, but the goats on the left. రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో స్వతంత్రించుకొనుడి. ఇంకా 35 కలిసి చదువుతాము. For I was hungry and he gave me meat. I was thirsty and he gave me drink. I was a stranger and he took me in. అయితే ఫస్ట్ Acts 17th chapter 12th verse. Acts 17th chapter 12th verse నేను చదువుతాను. Therefore many of them believed, also of honorable women which were Greeks, and of men, not a few. అయితే బ్రదర్ మనకి ముందు నుంచి తెలుసు, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను వింటూనే ఉన్న బ్రదర్. హీ ఈజ్ అ వెరీ యాక్టివ్, దేవుడిలో ఒక ఫైర్లో ఉన్న బ్రదర్ ఉదయ్ బ్రదరు. మా ఇంటి కింద జయాంటి వాళ్ళని చెప్పేసి ఉన్నారు, ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్. అన్న ఎప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు. అయితే టెస్ట్ మనీ కావాలి అంటే నేను అన్నతో కూడా కలిసి పరిచయం చేశాను. అన్న కూడా కెన్ రీచ్ మీ అట్ ఎనీ టైమ్ బికాస్ వీ హ్యావ్ అ నంబర్స్ టు ఈచ్ అదర్. బట్ విత్ అ ప్రాంప్ట్ ఎలా అంటే ఫస్ట్ మా మమ్మీకి దగ్గరికి వెళ్ళి మా మమ్మీతోటి మాట్లాడి తర్వాతనేమో ఆంటీ నేను తబితాతోటి టెస్ట్ మనీ చెప్పండి అని చెప్పి అన్నాను అనమాట. దెన్ మై మామ్ సెడ్ లైక్ ఓకే సరే, ఇంకా వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పుకుంటా వస్తూ వచ్చినారు. అయితే దేవుడి ద్వారం తెరిచినప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఏంటై దేవా అందరూ బ్రదర్స్ ఉంటారు, నేను ఎలా ప్రార్థన చేయాలా, ఎలా వాక్యం చెప్పాలా అని చెప్పేసి నాకు చాలా భయం కదా అని మాట్లాడుతున్నప్పుడు Acts 17th ఆ రోజు నేను చదువుతున్నాను, ఇంకా నేనేమి డీటెయిల్స్ ఇవ్వలేదు బ్రదర్కి. అప్పుడు 17th చాప్టర్ 12th వర్స్లో ఫస్ట్ ఉమెన్ గురించే ఇచ్చినారు. హానరబుల్ ఉమెన్. బైబిల్ అసలు ఉమెన్ అనే వర్డ్ ఎక్కువ మటుకు అసలు ఉమెన్ బ్రదర్స్ గురించే కౌంట్ ఉంటుంది, బ్రదర్సే ఉంటారు. కానీ Acts 17th చాప్టర్ 12th వర్స్లో మటుకు ఫస్ట్ ఉమెన్ గురించే పెట్టినారు. హానరబుల్ ఉమెన్ విచ్ వే గ్రీక్స్, తర్వాత మెన్ ఇచ్చినారు, అండ్ ఆఫ్ మెన్ అని చెప్పి. సరే ఉమెన్ ఫస్ట్ వచ్చింది అని చెప్పి సరేలే దేవుడు చిత్తం ఇది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ తర్వాత బ్రదర్ ఎప్పుడుకో మళ్ళీ మెసేజ్ పెడుతూ వచ్చినాడు అనమాట, సిస్టర్ మీరు చెప్పాలి అని చెప్పేసి. అలా దేవుడి ద్వారం తెరుస్తూ వచ్చినాడు. కాబట్టి మీ మధ్యలో దేవుని మీ ప్రార్థన ద్వారా నేను ఇక్కడ ఉంటూ వస్తున్నాను ఇది నాన్న. అయితే మాథ్యూ మనం చదువుకున్నట్టుగా 25th చాప్టర్లో నేను మన విశ్వాస కుటుంబాలన్నీ కూడా పొద్దుట్లేగానే ఆదివారం పూట, నిన్న కూడా మా ఆఫీస్ వాళ్ళు అడుగుతున్నారు మా సీఈఓ వాట్ యూ విల్ డూ ఇన్ దిస్ వీకెండ్ అని చెప్పి. సండే చర్చ్ అని అనగానే ఎంటైర్ డే యూల్ ఎంగేజ్ విత్ ద చర్చ్ అంటే ఎస్ అని అన్నాం. అయితే ఏదో ఒకటి మనకి యాక్టివిటీస్ ఉంటూనే ఉంటాయి మార్నింగ్ నుంచి. అయితే సండే రోజు ఎర్లీ మార్నింగ్ మాకు సార్ రామ్నగర్ సండే స్కూల్ విలియమ్స్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 8 o'clockకి సండే స్కూల్ అంటారు. నేను 7:30కే పరిగెత్తకుండా, జుట్టు అంతా పొడుగు ఉంటుండే, జుట్టు ఆరకుండానే అట్లనే పరిగెత్తకుండా ఆ వాటర్ ఇట్లా పోతుంటే అట్లనే వెళ్ళిపోయి ప్రేజ్ లార్డ్ ఆంటీ నేనే ఫస్ట్ అని చెప్పి చెప్తుండే. ఇంకా అప్పుడు మేము ఫస్ట్ అని అన్నప్పుడు మేమే చాక్లెట్స్ ఇవ్వాలన్నమాట వెళ్ళేటప్పుడు. అయితే మళ్ళీ కార్పెట్స్ వేయడము, తర్వాత మేము అక్కడ హెబ్రోన్ లాగా అందరు వచ్చి ఉండరు, రామ్నగర్ సండే స్కూల్లో లోకల్గా ఎక్కడెక్కడో ఉంటారనమాట. అయితే నేనే ఫస్ట్ అని చెప్పేసి బైబిల్ పెట్టి ప్రార్థన చేసి ఆంటీ పిలుచుకొని వస్తామా ఆంటీ, పిలుచుకొని పోతామా ఆంటీ అని చెప్పి బయటికి వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోతుంటుంది. రావే అని లేపుకొని తీసుకొని వస్తుంటుంది. ఒకసారి ఒక ఆంటీ వాళ్ళు అయితేనేమో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి అంటే ఆ టైం అయిపోతుంది అని చెప్పి అందరిని అట్లా విజిట్ చేసుకొని ఫ్రెండ్స్ని అందరినీ ఇలా పరిపూర్ణ వాళ్ళు, జన్మయ్య అంకుల్ వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళ కుటుంబాలు అలా ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని లేపుకొని తీసుకొస్తుంటాం అనమాట. అలా సండే స్కూల్లో ఫస్ట్ ఇంకా విలియమ్స్ అంటే అయితే పాప లైన్లో నిల్చోబెట్టు, తబిత ఏం చేస్తున్నావు, తబిత నాట్ ఓన్లీ ఇన్ సండే స్కూల్ బట్ ఆల్సో ఇన్ స్కూల్ టాపర్గా ఉండి స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ అట్లా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే మా టైంలో 1998 or 1999 ఆ టైంలో ర్యాలీ అప్పటికే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మా టైం అప్పుడు హెబ్రోన్లో స్టార్ట్ అయింది ర్యాలీ.
అప్పుడు అందరికి అవకాశం ఇస్తూ వచ్చినారు అనమాట. ఎక్కువ పిల్లలు ఉంటారు, మీరు ఒకటే పాట అన్న పాడాలా లేదంటే ఒక స్కిట్ అని ఉండాలి, కానీ రెండు అయితే చేయడానికి ఉండదు అని చెప్పి. అయితే మేము పాటలో ఉన్నాము, తర్వాత ఒక స్కిట్ మా కొరకు పెడతా వచ్చినప్పుడు ఇంకా మనం ఎప్పుడైనా ఇయర్లీ నేను యూకేజీలో, ఎల్కేజీలో, ఫస్ట్ క్లాస్లో, 10th క్లాస్, ఏ క్లాస్లో అయినా కూడా ప్రార్థన చేస్తాము. రక్షించబడ్డారా పిల్లలు అని అంటే రక్షించబడ్డామంటే సరే అయినా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్ మిస్ కాకుండా ప్రార్థన చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఎలా అని చెప్పేసి. ఈవెన్ మనం కూడా అసలు సండే స్కూల్ టీచర్ బ్రదర్ చెప్తున్నట్టు సండే స్కూల్లో పిల్లలు వచ్చినప్పుడు ఆత్మ రక్షించబడాలా, మన ఏం అదే కాబట్టి ప్రార్థన చేయండి నాన్న, ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే చేయండి. ఆల్టర్ కాల్ కూడా అందుకే ఇస్తూ ఉంటారు. ఆత్మ ముఖ్యము, ఆత్మ రక్షణ అనేది ముఖ్యము. అయితే మా స్కిట్లో ఏమైంది అని అంటే 99, 98 అరౌండ్ టైంలో నేను వస్తాను, అందరు మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఒక్కరు వచ్చి కొడతా ఉంటారు, నాక్ చేస్తూ ఉంటారు. ఒక ఏంజిల్ ఇట్లా కటన్లోంచి ఇట్లా బయటకు వస్తుంది, ఏంజిల్ డ్రెస్సింగ్ వేసుకొని. ఒకరు వచ్చేసి ఏమంటారు అని అంటే నేను ఉపవాసాలు ఉన్నాను నేను అని అంటే లేదు నీ పేరు జీవగ్రంథంలో లేదు వెళ్ళిపో అంటాడు. మళ్ళీ ఇంకొకరు వస్తారు, వచ్చినాక నేను ఏమంటారు నీ నామం పేరిట దయ్యాలను ఎలగొట్టినాను అంటే మళ్ళీ చూసి నో యువర్ నేమ్ ఇస్ నాట్ దేర్ లిస్టెడ్ హౌ టు యువర్ గో అని చెప్పేసి చెప్తారు. అలా అందరు వస్తుంటారు. ఒకరు వచ్చేసి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను, మా నాయన సేవకుడు అది ఇదంటే కూడా లేదు నీ పేరు లేదు పో అని చెప్తారు. అయితే నేను సండే స్కూల్కి రెగ్యులర్గా వస్తా, కార్పెట్స్ తీస్తా, ఊడుస్తుంది, లేదు లాస్ట్కి నేను వస్తాను అనమాట. నేను వచ్చినాక అప్పుడు నేను రక్షించబడ్డాను నేను అని నీ సాక్ష్యం చెప్పేసే అమ్మా అని చెప్తారమ్మ, మా ఆంటీ వాళ్ళు చెప్పారు. అయితే నేను వెళ్ళి ఏం చేశాను అని అంటే నేను సాక్ష్యం చెప్తున్నా, ఇంకా నిల్చొని ఇంకా నీ పేరు ఉంది రా వచ్చేసే అని చెప్పి నేను అక్కడ నిల్చొని నేను నా సాక్ష్యం చెప్తున్నా. ఏమని చెప్తున్నా అంటే నేను రక్షించబడుతూనే ఉన్నాను అని చెప్పిన. అందరు కాంగ్రిగేషన్ నవ్వుతున్నారు. నేను రక్షించబడుతూనే ఉన్నానంటే నిజమే కదా, నేను ప్రతి క్లాస్లోకి వెళ్తాను, మా ఆంటీ వాళ్ళు చెప్పిస్తారు, నేను చెప్తూనే ఉన్నాను, నేను రక్షించబడుతూనే ఉన్నాను అని చెప్పి నేను సాక్ష్యం చెప్పిన. ఎనీహౌ నేను పరలోకానికి వెళ్ళిపోయాను ఆ రోజే. ఇక నన్ను తీసుకొని ఏంజిల్ లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత నేను లంచ్ టైంలోకి వచ్చినప్పుడు మేము భోజనం చేస్తున్నప్పుడు ర్యాలీలో, హెబ్రోన్ సండే స్కూల్ ర్యాలీలో, అప్పుడు ఏమన్నారు మా అక్కకి చెప్పినా అనమాట. అక్క ఎలా చెప్పిన అక్క బాగా చెప్పినానా, నేను పాటలో ఉన్నాను, స్కిట్లో ఉన్నాను, నేనే ఏమంటారు హెవెన్లోకి వెళ్ళినాను అని చెప్పి చెప్తా సంతోషంతో చెప్తుంటే మా పెద్దక్క మేరీ లిడియా అని తను అంటుంది, లేదు నువ్వు రక్షించబడుతూనే ఉన్నావు అని అంటున్నావు, అలా కాదు, దే షుడ్ బి అ స్పెసిఫైడ్ టైమ్, దే షుడ్ బి అ స్పెసిఫైడ్, నువ్వు దేవుడితో ఇంటర్ రిలేషన్షిప్ పెట్టుకోవాలా, ఇట్స్ అ పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్ గాడ్ అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయాలా, దట్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాను. అవునా, మరి నేను ఫస్ట్ వస్తా కదా, నేను సండే స్కూల్ అంత యాక్టివ్ మెంబర్ని కదా, సరేలే నేను ఆ రోజు నుంచి నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా, దేవా నువ్వు నాకు ఒక డే ఇవ్వు, యూ గివ్ మీ 1 day. అందరు అంటారు కదా సాక్ష్యం చెప్పేటప్పుడు పలానా టైం అప్పుడు ఈ నైట్ అప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు అని చెప్పి, నాకు అలా డే గివ్ మీ దట్ డే అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ వచ్చిన అనమాట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2000లో అప్పుడు డిసెంబర్ 23 నుంచి ఒక 1 week వరకు ఎవరు మన పాల్ సుధాకర్ అంకుల్ స్పెషల్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మంచిగా రన్నింగ్ నోట్స్ రాస్తుంటాం. ఇప్పుడైతే ఆన్లైన్ లైవ్ పెట్టేసరికి మనం వాక్యాలన్నీ కూడా నెట్లో చూసుకోవచ్చు, కానీ అప్పుడైతే రన్నింగ్ నోట్స్ రాసుకుంటా ఏమేమి వర్సెస్ దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు అన్ని హైలైట్ చేసి పెన్సిల్తో పెన్నుతో అట్లా రాసుకుంటుంటాం అనమాట. అయితే అలా రాస్తా ఉన్న ఫస్ట్ లైన్లో కూర్చొని ఇట్లా రాసుకుంటా కూర్చుంటే ఇప్పుడు మనం చదివిన పోర్షన్ మాథ్యూ 25th చాప్టర్లో దేవుడు ఆ అంకుల్ వాక్యం చెప్తా ఉన్నాడు అనమాట. నథింగ్ ఇక్కడ ఏముంది అని అంటే ఒక కులం కాదు, ఒక గోత్రం కాదు, ఒక క్యాస్ట్గా ఏమీ లేదు, జస్ట్ షీప్ అండ్ గోట్స్. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ షీప్ అండ్ గోట్స్ అని అంటే షీప్ మీద నువ్వు ఇంత చిన్న మురికి పడినా కూడా ఇలా దులిపేసుకుంటుంది అనమాట, ఆల్వేస్ వాన్ బీ అ క్లీన్ అన్నట్టు ఉంటుంది. మేక అయితేనేమో నువ్వు ఎంత పెండబోయి ఎంత మట్టిపోయి బురదపోయి అట్లనే పోతూ ఉంటుంది. అలా మనం కూడా కాన్షియస్ ఫ్రీగా ఉంటాము. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మనలో మన హృదయంలో మనం ఏమైనా తప్పు ఉంటే అయ్యో దేవా నన్ను క్షమించు, నేను తప్పు చేశానేమో, నేను తెలియక మాట్లాడినానేమో నన్ను క్షమించు. భక్సింగ్ తాత కూడా ప్రతి ఒక్కటి దేవుడి చిత్తానుసారంగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసినప్పటికీ పడుకునేటప్పుడు దేవుడి దగ్గర అడుగుతాడు, దేవా నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, నీ మనసుని ఏమైనా నొప్పించినానా, నన్ను క్షమించు అని చెప్పి ఆయన కరెక్ట్ చేసుకునేవాడుకుంటున్నాడు. ఆ విధంగా మనం కూడా వీఆర్ కంపేర్డ్ యాజ్ అ షీప్. అందరు ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారు గొర్రెలు అని చెప్పి, కానీ గొర్రెలు ఎంతకంటే దాని ఫ్లెష్ కూడా దాని మీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది పక్కన పెడితే అది చాలా కాన్షియస్ ఫ్రీ ఉంటుంది అనమాట, చాలా కాన్షియస్ ఫ్రీగా వస్తుంది అనమాట. కాబట్టి నువ్వు ఏంటిది పాల్ దగ్గర అంకుల్ అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ నువ్వు ఎక్కడున్నావు, ఏ గుంపులో ఉన్నావు, అటు గొర్రెల దగ్గర ఉన్నావా మేకల దగ్గర ఉన్నావా, వేర్ ఆర్ యూ అని చెప్పేసి
హీ సపరేట్స్ అని చెప్పి క్లియర్గా మనం చదువుకున్న వచనంలో ఉంటుంది అనమాట. కాబట్టి నేను అప్పుడు దేవా నన్ను క్షమించు, నేను నాలో తప్పిదం ఉంటుంది, నాతో దేవుడు మాట్లాడుతా ఉన్నా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, చెయ్యెత్తాలా వద్దా నాకు అసలు నాకు తెలియకుండా ఆటోమేటిక్గా నేను చెయ్యెత్తుతా వస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను రక్షించబడ్డా, నేను అన్నింటిలో టాప్, ఇంకా నాకేం లేదు. కానీ నేను అసలు ఎవరు చూస్తారు ఎవరని కూడా అనుకుంటలేను. డైరెక్ట్ ఇట్లా ఎందుకో చేయట్లేదు, ఎత్తేసిన ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎత్తుడు ఆలస్యం లేదు, పక్కనే జాన్ లూటర్ నిల్చొని ఉన్నాడు, ఏంటి డెసిషన్ కార్డులు పట్టుకొని, ఇంక ఇలా కొడుతున్నాడు చేయని, ఇలా కొట్టేసి ఇగో తీసుకో అని చెప్పిస్తున్నాడు. నా దగ్గర పెన్ను కూడా, నేను ఇలా చూస్తుంటే నా దగ్గర కృపక్క అని ఒక అక్క ఉన్నారు, ఆ అక్క నాకు పెన్ను ఇస్తూ వచ్చినారు అనమాట. అప్పుడు నేను వచనం రాసినాను, ఏమని నా పేరు ఊరు రాసేసి కింద అడ్రస్ వాళ్ళకి ఇచ్చేసి పైన కార్డు నేను పెట్టుకొని వచ్చిన. ఇంటికి వస్తుంటే ఎంత సంతోషం అంటే నేను అది పట్టుకొని, ఆ పింక్ కార్డు పట్టుకొని మా ఇంట్లో అందరికీ నాకు టికెట్ దొరికింది, హెవెన్కి టికెట్ దొరికింది, నాకు టికెట్ వచ్చేసింది అని చెప్పి నేను ఆ టికెట్ అందరికీ చూపిస్తూ ఉన్నాను అనమాట. అయితే దట్ ఈస్ ద డే, ఇట్స్ మై సాల్వేషన్ డే. దేవుడి గురించి నేను ఒక ఆల్మోస్ట్ లైక్ ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ద డే ఆఫ్ సాల్వేషన్, నువ్వు నాకు ఇవ్వు అన్నప్పుడు ఆ రోజు నేను ఎంతగానో భయంతో భక్తితోటి, మనకి ఇంకా ఇప్పుడు డ్యూయల్ బైబిల్స్ వచ్చినాయి, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్స్ అవన్నీ ఏమంటారు, కానీ అప్పుడైతే నేను తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, తర్వాత ఒక స్కార్ఫ్, ఒక చున్నీ, లేకపోతే సాంగ్ బుక్స్ పట్టుకొని మిగతా ఏంటిది టెర్రస్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటా అలా వస్తున్నదాన్ని అనమాట. అయితే చదువుకుంటూ పైన మంచి ఎప్పుడైనా నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి చదువుకుంటుండే, ఎప్పుడైనా చాక్ పీస్ పెట్టుకొని కింద ఫ్లోర్లో రాసుకుంటూ ఈక్వేషన్స్, ఫార్ములాస్, పోయమ్స్ అన్నీ కూడా అలా చూడకుండా రాసుకుంటూ అట్లా చేసుకుంటూ ఉంటున్నాను. బిల్డింగ్ అంతా మా పక్కనింటి అంకుల్ అంటున్నాను, ప్రేజ్ లాడ్ అంకుల్ ఎలా ఉన్నారంటే గుర్తుపట్టారంటే, ఎందుకు గుర్తుపట్టలే, బిల్డింగ్ అంతా నువ్వు రాస్తుంటావు కదా చాక్ పీస్ తోటి అని అంటుండే. అలా మొత్తము ఇంకా పైకి వెళ్ళి కూడా బైబిల్ చదువుకుంటా అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, బ్యాప్టిజం తీసుకో అంటున్నాడు. నేను ఇంకా షాక్ అయిపోయినా, ఏంది దేవా నేను రక్షించబడ్డాలే, నా హృదయంలో ఉన్న సాల్ కానీ నీతో ప్రార్థన చేసుకుంటుంటా చాలు. నేను అప్పుడు రక్షించబడింది 7th క్లాస్లో, 2000 I was in 7th standard. అయితే 7th క్లాస్లో రక్షించబడ్డా చాలు, ఇంకా అందరి ముందు నా పరువు ఏమంటారు నవ్వుతారు అందరు, నేను నాకు బ్యాప్టిజం తీసుకుంటా అంటే వద్దు నువ్వేమట్లా చెప్పకు అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడితో ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని అట్లా ఆత్మీయంగా ఎదుగుతూ వస్తున్నా. దేవుడు నన్ను ఎంతగానో బ్లెస్ చేసిండు. 7th క్లాస్లో స్కూల్ టాపర్ చేస్తూ వచ్చినాడు. అప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండే, మా దాంట్లో ఎవరు కూడా 500కి 400 600కి 500 ఎవరు దాటలేదు. మా బ్యాచ్లోనే మేము 500 క్రాస్ చేస్తూ వచ్చినాం. దేవుడు కృప, మహాకృపను బట్టి ఆ టైంలో నాకు ఐ విల్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జాయన్ అని చెప్పేసి వాగ్దానం వస్తూ వచ్చింది. తర్వాతనేమో నేను ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకు, మా డాడీ ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాము, అందరినీ పిలిచి రండి అని వెయిట్ చేయడు. కరెక్ట్ టైం 8 అయిందంటే వచ్చేసి చాపేసుకొని కూర్చొని పాటలు పాడుతూ ఉంటాడు. ఇక బైబిల్స్ అన్ని పెట్టుకుంటాడు, సాంగ్ బుక్స్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటే అందరు వస్తూ ఉంటారు. ఇక్కడ నోవా వాళ్ళ డానియల్ అన్న కూడా డాడీకి చాలా ఇష్టం అనమాట. అంకుల్ ఎంత ఇన్స్పైర్, మా సండే స్కూల్ టీచర్ అని అంటుండే. ఐ థింక్ ఎవరు ఏమన్నాడు, జస్ట్ చేపలు వేసుకుంటాడు, బైబిల్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉన్నాడు. ఆ రోజు మాది 8th చాప్టర్ మా సండే స్కూల్, మా ఫ్యామిలీది. అందులో 8th చాప్టర్లో ఏమని ఉంటుంది అని అంటే, మొత్తం చాప్టర్ చదివేసినాక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీ ఏంటిది ఈ ఫిలిప్కి చెప్తా ఉంటాడు అనమాట, ఏనక్ అని చెప్పేసి 34th నుంచి ఉంది అంతా కూడా. ఏమని ఉంటుంది అని అంటే, అండ్ ఏనక్ ఆన్సర్డ్ ఫిలిప్ అండ్ సెడ్, ఐ ప్రే ది ఆఫ్ హూమ్ స్పీకెత్ ద ప్రాఫిట్ ఆఫ్ దిస్ అండ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద సమ్ అదర్ మ్యాన్. ఆయనకి అర్థం అయితే లేదు స్క్రిప్చర్స్. అయితే ఫిలిప్కి చెప్తాడు అనమాట, ఫిలిప్ వెళ్ళు అక్కడ ఏనక్స్ అని చెప్పి, ఆయన అర్థమైతే లేదు వాక్యము, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. రథం చారియట్లు పోతూ ఉంటాడు. పోయినాక ఆయన ఏమంటాడంటే స్టాప్ చేస్తాడు. 38th దాంట్లో 38th Acts 8th chapter 38లో, and he commanded and the chariot to stand still and they went down both into the water, both Philip and the eunuch, and he baptized him అని చెప్పేసి. అయితే ఆయన చారియట్ ఉన్నట్టుండే ఆపేయమంటాడు. ఆపేసి అక్కడ వాటర్ ఉన్నాయి కదా, నేను బ్యాప్టిజం తీసుకుంటా అంటాడు. అయితే ఇంకా మా డాడీ అన్నాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నాడు. ఏమని అంటే, అక్కడ దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్, ఒక ఇంటరా, డిగ్రీయా, పీజీయా కాదు, నువ్వు ఎక్కడి నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, నువ్వు రక్షించబడితే దెన్ యూ హ్యావ్ టు టెస్టిఫై ఇన్ ద వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం అని చెప్తా ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బ్యాప్టిజం తీసుకొని, ఏంటి దేవా మళ్ళీ నువ్వు నన్ను పట్టుకున్నావు, నేనేం తీసుకోను అని చెప్పి, నేను రక్షించబడ్డా, నీ మాటకు లోబడ్డా, నేను రక్షించబడుతున్నాను అని నేను వెనుకంజా వేస్తూ వచ్చినా అనమాట. తర్వాతనేమో సండే స్కూల్కి వెళ్తూ వచ్చినాము. తర్వాతనేమో క్లోజింగ్ లెసన్ హెబ్రోన్లో ఏమంటారు, సండే స్కూల్కి జూనియర్స్ని మేము పైకి వెళ్ళి యాంటియోక్ బిల్డింగ్లో
సండే స్కూల్ తీసుకునేటప్పుడు ఒక ఆంటీ సాక్ష్యం చెప్తా ఉన్నారు అనమాట, ఇలానే టెస్ట్ మని చెప్తూ ఉంటూ. ఆ ఆంటీ ఏం చేశారు అని అంటే బిలో 18 ఇయర్స్ ఉన్నాయంట ఆంటీకి. ఆ ఆంటీ బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పి టువర్డ్స్ మెయిన్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారంట. వెళ్ళి ఆ బ్రదర్ నేను బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అంటే నీ ఆఫీస్లో ఉన్న అంకుల్ వాళ్ళు ఏమడిగారంట, నీ ఏజ్ ఎంత అని అడిగారంట. నాది 17 సమ్ ఏదో ఏజ్ చెప్పినారంట. అయితే అంకుల్ వాళ్ళు అన్నారంట, లేదు అన్లెస్ యూ క్రాస్ 18 యూ షుడెంట్ టేక్ అని చెప్పి క్లియర్గా ఆంటీకి చెప్తే ఆ ఆంటీ వెనక్కి వెళ్ళిపోతున్నారంట. వెనక్కి వెళ్ళిపోతుంటే బక్సింగ్ తాత వస్తున్నారంట. వాట్ హ్యాపెన్, వై యూ స్టూడ్ హియర్ అంటే, లేదు అంకుల్ ఐ వాంట్ టేక్ బ్యాప్టిజమ్ బట్ దోస్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ క్రాస్డ్ 18 సో దట్స్ వాట్ దే ఆర్ నాట్ గివింగ్ అని అంటే, నో ఆర్ యూ రియలీ బార్న్ అగైన్ అంటే, ఎస్ ఐ బార్న్ అగైన్ అంటే, హ్యావ్ యూ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాస్ యువర్ పర్సనల్ సేవియర్ అంటే, ఎస్ అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దెన్ వై ఆర్ యూ లేట్, జస్ట్ గో అండ్ టేక్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పి చెప్తా వచ్చినారంట. అయితే అలా ఆంటీ చెప్తా ఉన్నారనమాట, అండర్ ఏజ్, నేను ఏజ్ పర్సన్ కాదు, ఐఎమ్ బిలో అండర్ ఏజ్ బట్ స్టిల్ గాడ్ గేవ్ మీ ద పర్మిషన్ టు టేక్ ద బ్యాప్టిజం అన్నప్పుడు దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతున్నాడు, డోంట్ థింక్ దట్ యు ఆర్ అ స్మాల్ కిడ్ అని చెప్పి నువ్వు అనుకోవద్దు, నువ్వు వెళ్ళి బ్యాప్టిజం తీసుకో అని చెప్తే నేను ఇంకా సరే దేవా 3 సార్లు వద్దు అన్న కూడా దేవుడు పదే మాట్లాడుతూ ఉంటే ఇంకా నేను భయపడ్డా, సరే దేవా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇది ఆపుతలేవు నేను బ్యాప్టిజం తీసుకోవడానికి అని చెప్పి నేను November 14th 2001లో బ్యాప్టిజం తీసుకున్నా. అప్పుడు నేను చిన్నపిల్లలు నాకేం తెలిసి కట్టేసుకొని పోయినా బ్యాప్టిజంకి. నేను లేట్ అయినా, మేము ఎప్పుడైనా జనాలం ఎక్కువ ఉంటాం కాబట్టి లేట్ ఉంటాం. మేము ఫస్ట్ లైన్లో కౌన్సిలింగ్లోకి వెళ్ళినాము అన్న అయిపోయి డే ఆఫ్ ద బ్యాప్టిజం రోజు అయితే నేను ఇంకా వెనక నిల్చొని ఉన్నా, అందరు కూర్చొని ఉన్నారు, నేను వెనక కూర్చొని ఉంటే కళ్యాణ్ అంటే వచ్చి ఏం పిల్ల ఇక్కడ కూర్చున్నావేంది వెనక్కి వెళ్ళు అంటుంది. అంటే నేను చిన్నపిల్లని కదా, నేను బ్యాప్టిజం తీసుకుంటలేను అనుకుంటుంది. వెనక్కి వెళ్తుంటే అంటే నేను నా పేరు ఉందా అంటే అందులో ఇంకా నేను అట్లనే కూర్చున్నా, ఎందుకు భయం వేసి అట్లనే కూర్చుంటే అంకుల్ జాన్ విక్టర్ అంకుల్ పేరు పెట్టి పిలుస్తున్నాడు, నా పేరు ఉందని నేను మళ్ళీ వెళ్ళి ముందుకెళ్ళి కూర్చున్నాను అనమాట. అలా హెబ్రోన్లోనే బ్యాప్టిజం ట్యాంక్లో దేవుడు ద్వారాన్ని తెరుస్తూ బ్యాప్టిజం ఇస్తా వచ్చినాడు. ఇంకా చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది, బ్రదర్ నన్ను పట్టుకుంటాడు ఇంకా నువ్వు లేట్. అయితే ఇంకా రక్షించబడతా వచ్చినాను, దేవుడు స్టడీస్లో హెల్ప్ చేస్తూ వచ్చినాడు. నాకు ఫ్రీ సీటే వచ్చింది. ఎంబీఏలో విలామేరీ కాలేజ్లో నేను ఎంబీఏ చేశాను. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసినాను, బిజినెస్లో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినాను. తర్వాత అందులో స్కోప్ అంతగా కనిపిస్తలేదు అని చెప్పేసి నేను ఐటీ ఫీల్డ్కి వచ్చేస్తూ వచ్చినాను. సక్సెస్ఫుల్గా దేవుడు నాకు 15 years వరకు అందులో ఐటీ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. డైరెక్టర్గా నేను కంపెనీని కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాతనేమో నేను ఇప్పుడు ప్రజెంట్ కంపెనీలో యాజ్ అ సీనియర్ ప్రిన్సిపల్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా నేను వర్క్ చేస్తూ వచ్చినాను. నా సక్సెస్కి కేవలం ఏంటిది అని అంటే సువార్తలే. నేను 2012 నుంచి స్టార్ట్ చేశాను సువార్తలు ఇవ్వడము. ఇక్కడ రామ్నగర్లో స్టార్ట్ అయితే విద్యానగర్లో 113 బస్సు ఎక్కాలా మేము. అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఒక కవర్ వాయిడాక చెప్తా ఉంటుంది ఏం చేస్తావే పచ్చడి అని చెప్పి. అయితే కవర్లో ఒక పెద్ద కవర్లో చిన్న కవర్లు పెట్టుకుంటా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అన్ని ట్రాక్స్. అప్పుడైతే మేము ట్రాక్సే వాడుతుంటుంది. ట్రాక్స్ పెట్టుకొని కవర్లో పోతూ ఇక్కడ నుంచి నడుచుకుంటా మా ఫ్రెండ్ నా ముందు నిలిచి ఉంటుంది, రా తొందర అంటుంటుంది. నేను ఇచ్చుకుంటా మనుషులను చూడడానికి ఎడ్యుకేటెడ్ అంటే ఇంగ్లీష్ ఇస్తుండే, మామూలుగా తెలుగులాగా కనిపిస్తే తెలుగు, కొంచెం నార్త్ ఇండియన్ అయితే హిందీ, తుర్క వాళ్ళు ముస్లిమ్స్ కనిపిస్తే ఉర్దూ, అట్లా ట్రాక్స్ ఇచ్చుకుంటా వస్తుండే. టిల్ డేట్ వరకు కూడా ఇప్పుడు కూడా నా దగ్గర ట్రాక్స్ వస్తాను. నేను చెప్పులు వేసుకున్నాను అంటే ఖచ్చితంగా గాస్పల్స్ పెట్టుకొని బయటకు వస్తాను అనమాట. అట్లా గిడియన్ బైబిల్స్ కానీ గాస్పల్స్ అయితే ఎప్పుడూ ఎడతెగక తీసుకొని పోతూనే ఉంటాను. అయితే సక్సెస్ ఏంటిది అని అంటే దేవుడు ఇచ్చిన సువార్తలే. ఒక్క ఆత్మ రక్షించబడాలా, దేవా ఎంత ఒక ప్రసవ వేదన కలిగితేనే ఒక ఆత్మ రక్షించబడుతుంది అన్నట్టుగా దేవుడు ఏమన్నాడు, సేవ చేసుకోవడానికి సేవించుకోవడం ఏమంటారు, ఆయన సేవ చేయడానికి వచ్చినాడు, చేయించుకోవడానికి కాదు. అలా మనం కూడా డౌన్ టు ఎర్త్ ఉండి మనం సేవ పరిచర్యలు చేస్తూనే ఉండాలి. ఒక ఆత్మ రక్షించబడితే మనం ఏమంటాం, అబ్బా జాబ్ వచ్చిందైతే పార్టీ ఇవ్వవా అని అడుగుతాం, పార్టీ లేదా అంటాం. అయితే దేవుడికే మనం పార్టీ ఇస్తున్నట్టు. ఎందుకు అని అంటే ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఒక పెద్ద విందు జరుగుతున్నట్టు. విందు ఇస్తున్నాము అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ పార్టీ టు గాడ్. మనం అంత పెద్దవారం కాదు, కానీ ఆత్మల కోసమే ఆయన పరలోకాన్ని మహిమని విడిచిపెట్టి లోకానికి దిగి వస్తూ వచ్చినాడు. కాబట్టి యోనా బాబు బ్రదర్ కానీ ఈ బ్రదర్ కానీ ఎంతో మంచిగా పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. నేను చేసిన అసలు ఎందుకు పనికిరాదు. కాబట్టి మేము ఆత్మీయంగా ఎదుగుటలో ఇంకా దేవుని కృపయందు వర్ధిల్లుటలో ప్రార్థన చేయండి. ఈ ఇయర్ వాగ్దానం వచ్చేసి ఐ మేక్ యూ పర్ఫెక్ట్, స్టేబుల్ అండ్ స్ట్రెంగ్థెన్ యూ అండ్ ఎస్టాబ్లిష్ యూ అని చెప్పేసి 1 Peter 5:10 వాక్యాన్ని ఇస్తూ వచ్చినాడు ప్రామిస్గా. దేవుడు నాకు ఎన్నెన్నో బ్లెస్సింగ్స్ ప్రామిసెస్ ఇస్తూ ఉంటాడు. సరిహద్దులను విశాలపరుస్తాను, నీ ఫౌండేషన్స్ని మంచి ధవలవర్ణ ఏమంటారు
పర్ల్స్ తోటి తర్వాత రూబీస్ తోటి అలా బిల్డ్ చేస్తా అని చెప్పి. ఒకసారి అయితే నేను అడుగుతున్నా, నాకు బ్లెస్సింగ్స్ ఏమొద్దు, నాకు కంఫర్ట్ కావాలి, నేను ఏడుస్తుంటే నువ్వు నాకు కంఫర్ట్ వాక్యం ఇవ్వవా అని కూడా అడిగి తీసుకుంటా ఉంటాను. మరి దేవుడితో ఎట్లా అంటే ఇక బాగా మాట్లాడుతా యాక్చువల్గా అయితేనేమో ఎప్పుడైనా లీడర్ కావాలి అని అంటే నేను పిల్లలకి అదే సజెస్ట్ చేస్తాను, ఏంటంటే పొద్దుట్లు వేయగానే బైబిల్ చదవాలి, పడుకునే ముందు బైబిల్ చదివినావు అనుకో నువ్వు క్లాస్లో లీడర్వే ఉంటావు. అది పక్కా నేను నా లైఫ్లో నేను చూస్తూ వచ్చినాను. అటు పోన్లే స్కూల్లో అంటే పిల్లలు ఉన్నప్పటి నుంచి అందులోనే కదా లీడర్గా ఉన్నా కదా ఏముందిలే అనుకున్నా. కానీ ఇంటర్లో కూడా, డిగ్రీలో కూడా, ఈవెన్ ఇప్పుడు ఆఫీస్లో కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో పెడతా ఉన్నాడు. దేవుడు ఆయన పని చేసినప్పుడు ఏమాత్రం కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన ఆ పరిచర్య చేసినప్పుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు కృపతోటి ఆయన బ్లెస్ చేస్తూ వచ్చినాడు మా కుటుంబాన్ని, మమ్మల్ని, పరిచర్యని మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభా. మా సహోదరి మరి తబితను మీరు అద్భుతంగా రక్షించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆమె చదువు విషయంలో మీరు ఎంతగానో ఆశీర్వదించినందుకు వందనాలు. మరి ఇప్పుడున్న ఆ యొక్క కంపెనీలో మంచి పొజిషన్ ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డలు నువ్వు తలగానే చేస్తావు కానీ తోకగా చేయనని వాక్యం ఉన్నట్లుగా మా సహోదరి తబితను మరి ఉన్నత స్థాయిలో ప్రభు తలగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంత మాత్రమే కాదు, దేవుని పని చేస్తూ మరి ఉద్యోగం చేస్తూ దేవుని పని కూడా చేస్తుంది ప్రభు. ఆమెను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాబోయే దినాల్లో దేవుని పని ఇంకా విస్తారంగా చేయడానికి సహాయం దయచేయండి. ఆ యొక్క భారము ఆమెకు మాకందరికి ఇచ్చినందుకు వందనాలు నాయన. మిమ్మల్ని మీ ప్రేమను మర్చిపోకుండా మీ ప్రేమను మేము పొందుకున్నాం, ఇతరులు కూడా పంచడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధి ముఖ్యంగా తబితతో ఉంచండి, మాతో ఉంచండి. మీరు మమ్మల్ని నడిపించమని ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రక్షణ కోసం కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.